ఉన్న ముఖం ఈ మాదిరిగా మారిపోయింది. ఇది ఏం లేదుమా, మేము చేసిన ఫేస్ ప్యాక్ దమ్మా ఇది కారణం. ఈ ఫేస్ ప్యాక్ వేస్తే మనకు ఎండ వల్ల వచ్చే అన్ని ట్యాన్ మారిపోయి మనకు సూపర్గా ముఖం వచ్చి మంచి తెల్లగా బాగుంటుంది మా. ఇప్పుడు ఆ ఫేస్ ప్యాక్ వచ్చి ఎట్లా రెడీ చేసేది మీకు నేను చూపిస్తాను మా. ముఖానికి ఇప్పుడు ఫస్ట్ వచ్చి ఎత్తిందే మనం ఫేస్ ప్యాక్ వేసుకోకూడదుమా. ఫస్ట్ మనం ముఖానికి వచ్చి ఒక క్లెన్సింగ్ చేయాలా పాలు పెట్టి, లేకపోతే ఈ మాదిరిగా స్క్రబ్ చేసుకోవాలా. క్లెన్సింగ్ కూడా మనం చేసుకునేసి దానికి అవతల రెండో స్టెప్ వచ్చి ఈ మాదిరిగా చేసుకుంటాం. దానికి నేను వచ్చి పంచదార తీసుకున్నాను, అదే చక్కెర తీసుకున్నాను. దాంతోపాటు మనం తేనె తీసుకుంటాం. తేనె వచ్చి మీ దగ్గర ప్యూర్గా ఉంటే చాలా మంచిది. ప్యూర్ లేదంటే మీరు బయట కొనుక్కొని వచ్చి ఉంటేను పర్వాలా. ఈ మాదిరిగా తీసుకొని మరి కలుపుకొని ఫుల్గా మనకు ముఖానికి ఫస్ట్ పొయ్యాల. ఫస్ట్ కదా, ఇది రెండో స్టెప్. ఇది ఫస్ట్ స్టెప్ వచ్చి ముఖం క్లీన్ చేసుకోవాలా. దానివల్ల దానికి వచ్చి మనం పాలన్నా లేకపోతే పన్నీర్ అయినా పెట్టి ఫస్ట్ క్లీన్ చేసుకుంటాము. ఫస్ట్ ఇప్పుడు మనం ముఖాన్ని క్లీన్ చేసుకుంటామా. దానికి ఈ మాదిరిగా ఒక పన్నీర్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ పన్నీర్ ఉంటేనే తీసుకోండి, లేదా ప్యూర్గా మీరు రోజా పూలు పెట్టి పన్నీర్ ఇంట్లో చేసుకునేట్టుగా ఉంటేనే అది తీసుకోండి. లేకపోతే పాలు పెట్టి పాల్లో కూడా మనం చేసుకోవచ్చు. దూదిలో పెట్టి మనం ఫుల్గా తుడిచేసినామంటే మనకు ఫస్ట్ ముఖం వచ్చి క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఈ మాదిరిగా స్ప్రే చేసి బాగా దూది పెట్టి మనం నీట్గా తుడిచేసినామంటే దూదిలో చూడండి ఇప్పుడు మన ముఖంలో ఉండే ఆ మురికంతా బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే నేను పన్నీర్ చెప్పినానంటే పన్నీర్లో ఎప్పుడు మనకు ఈ మాదిరిగా క్లీన్ చేసినామంటే మనకు ఓపెన్ అవుతుంది బాగా మన ముఖంలో ఉండే ఆ విధంతా. దానివల్ల మనం ప్యాక్ వేసేటప్పుడు చూసినారంటే నీట్గా మనకు లోపలంతా పోయి మనకు ముఖం వచ్చి చాలా నీట్గా మనకు క్లీన్ అయ్యేది. మీరే చూడొచ్చుమా, చాలా బాగుంటుంది. పన్నీర్ ఫస్ట్ చేయండి, ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్దా మనకు మళ్ళా స్క్రబ్ చేసుకుంటాం మనం. ఫస్ట్ ఇవన్నీ నీట్గా తుడిచి ఎత్తేయండి. ఇప్పుడు చూడండి దీంట్లో ఎంత మురికి ఉండదు చూస్తారా. ఇప్పుడు ఎంత మన ముఖం వచ్చి నీట్గా కడుక్కొని వచ్చిన ముఖంలోనే మనం పన్నీర్ పెట్టి తుడిచిందే మనకి ఎంత మురికి వచ్చి ఉండొచ్చు. ఈ మాదిరిగా మనకి ఇప్పుడు ముఖం వచ్చి క్లీన్ అయిపోయింది. చూడండి మనకు ముఖం వచ్చి ఎంత క్లీన్గా అయిపోయింది. ఇప్పుడు వచ్చి మనం స్క్రబ్ వేసి బాగా స్క్రబ్ చేస్తాము. చూడండి మా, నేను ఫస్ట్ మీకు చూపించినాను కదా తేనె చక్కెర ఈ రెండు వేసి బాగా మిక్స్ చేసి ఫస్ట్ మీరు కలిపి పెట్టేయండి. అప్పుడుదా మనకు ఆ చక్కెరలో ఆ తేనె వేసి మనకు బాగా మిక్సింగ్ అవుతుంది. దానివల్ల నేను ఫస్టే కలిపి పెట్టేసినాను. ఈ మాదిరిగా మన ముఖంలో వచ్చి ఫుల్గా అప్లై చేసుకోండి. ఫుల్గా అప్లై చేసుకొని ముఖానికి మాత్రం లేదు, మనకు మెడకి చేతికి అన్నిటికీ మనం వేసుకోవచ్చు. చేయి కూడా కొంచెం చాలామందికి వచ్చి నల్లగా ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఈ స్క్రబ్ వేసుకున్నారంటే కొంచెం మనకు ఆ ట్యాన్ అంతా చాలా బాగా రిమూవ్ అయ్యేది. మీరే చూడొచ్చు. ఇది 5 నిమిషాలు అట్టనే నాననిమా. దానికి అవతల మనం కొంచెం స్క్రబ్ చేసుకుంటాం. ఇప్పుడు మన ముఖంలో పెట్టి 5 నిమిషాలు అయిపోయిందిమా. ఇప్పుడు బాగా ఈ మాదిరిగా చాలా వేసి ఇది చేయకూడదుమా, రుద్దకూడదు. మైల్డ్గా వేసి రుద్దుతా రండి. ఆ వేళ్ళదా మన రుద్దాల బాగా రుద్దుకోండి. క్లాక్ వైట్స్గా కూడా మనం అట్నే చెయ్యిని వచ్చి మనం ఫుల్గా రుద్దుతా ఉన్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మన కళ్ళు చుట్టూ ఆ నలుపు అంతా ఉండదు చూస్తారా. మనకు నిద్ర లేకుండా 2-3 రోజుల్లో ఒక్కరోజు నిద్రపోతే కూడా మనకు ఆ మాదిరి అయిపోతుంది. ఇప్పుడు చూసినారంటే ఇప్పుడు నాకు అట్టదా ఉండదు. 2 రోజులు నిద్రపోవడం వల్ల నాకు కొంచెం నలుపుగా ఉండదు చూస్తారా. ఆ నలుపు అంతా కూడా ఇప్పుడు దీంట్లో మీకు బాగా నీట్గా అయిపోతుంది. ఇప్పుడు బాగా వచ్చి క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ముఖం వచ్చి వాష్ చేసుకొని మీకు నేను చూపిస్తాను. నాకు చూడండి మనం స్క్రబ్ చేసేసి బాగా నీట్గా కడుక్కొని వచ్చేసినారు. ఇప్పుడే మీకు డిఫరెంట్ తెలుస్తూ ఉంది చూడండి. కొంచెం బాగా నీట్గా అయిపోయింది మనకు ముఖము. ఇప్పుడు వచ్చి మనకు రెండో స్టెప్ చూస్తామమ్మా. మనం మూడో స్టెప్ చూడపోతాం. ఫస్ట్ వచ్చి పన్నీర్ పెట్టి ముఖం తుడిచేసినాము. రెండో స్టెప్ వచ్చి బాగా ముఖం వచ్చి చక్కెర తేనె పెట్టి బాగా స్క్రబ్ చేసేసినాము. ఇప్పుడు మూడోది మనం ప్యాక్ చేయపోతాము. ఆ ప్యాక్ ఎట్ట వేసేది, దానికి ఏమేమి చెయ్యాలనేసి ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ చూడండి, నేను మిక్సీ జార్ తీసుకున్నాను.
ఫస్ట్ వచ్చి మనం తీసుకునేది చూసినారంటే మన శనగపప్పు శనగపప్పు స్కిన్కి ఎంత మంచిది తెలిసిన మీకు, మంచి వచ్చి కలర్ ఇస్తుంది. ఏం చెప్పేది, మంచి ఒక ముఖానికి వచ్చి స్మూత్గా పెట్టుకునేదానికి చాలా బాగా యూస్ అవుతుంది, చాలా బాగా గ్లో ఇస్తుంది ఈ శనగపప్పు పొడిగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. దానికన్నా ఈ మరి మిక్సీలో మనం నూరినామంటే చాలా మనం బెనిఫిట్ దొరుకుతుంది. మీరు ఎప్పుడు పెట్టుకుంటారో దాంట్లో నుంచి ఒక 3-4 గంటల సేపు ముందు నానబెట్టేయండి. అది ఒట్టి నీళ్ళల్లో నానబెట్టకుండా ఇక్కడ చూడండి, బియ్యం కడిగిన నీళ్ళల్లో నానబెట్టండి ఈ పప్పుని. అప్పుడు మనకు మంచి రిజల్ట్ చాలా బాగా దొరుకుతుంది. చూడండి, మనం మిక్సీ జార్లో ఈ పప్పుని వేసుకుంటామమ్మా. నీళ్ళు కొంచెంగా పోసుకోండి, మనకు కావాలంటే మళ్ళీ కూడా మనం పోసుకోవచ్చు. దీంతో పాటు మనకు ఇంకొక వస్తువు చెప్పినాను కదా చూడండి, మనం పెసరపప్పు అదే ముడి పెసలు, ఈ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, ఈ ముడి పెసలు మనం స్కిన్కి చాలా అంటే చాలా మంచిది. ఇది కూడా మనం తీసుకున్నాము. ఇది కూడా నేను బియ్యం కడిగిన నీళ్ళదా నానపెట్టున్నా. మన బియ్యం కడిగిన నీళ్ళే మన స్కిన్కి చాలా మంచిది. కొరియన్స్ అంతా చూసినారంటే ఫుల్గా మనకు బియ్యం కడిగిన నీళ్ళు అవిదే మనకి అన్నిటికీ యూస్ చేస్తారు వాళ్ళు, చాలా మంచిది. ఇది కూడా మనం తీసుకుంటాము. ఇవన్నీ పొడిగా యూస్ చేస్తారు ఆ కాలంలో. ఇది మీరు ఫ్రెష్గా నూరి ఫ్రెష్గా మీరు ప్యాక్ చేసి చూడండి, ఇది డిఫరెంటే, మీకు తనిమా చాలా బాగుంటుంది. ఇది మిక్సీ పట్టేసి నేను మీకు చూపిస్తాను. చూడండి మనం మిక్సీ పట్టుకొని వచ్చేసినాము. ఎంత బాగా నైస్గా అయిపోయింది చూస్తారా. ఈ మాదిరిగా మనం నైస్గా పేస్ట్ చేసుకోవాలమ్మా. నైస్గా పేస్ట్ చేస్తేదా మన ముఖానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముఖానికి ఎంత కావాలో అంత ఒక బౌల్లో తీసుకోండి. ఇది చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది ముఖము. ట్యాన్ అంతా మీకు లేకుండా చాలా తెల్లగా అయ్యేది మీరే చూస్తారు. అయితే రెగ్యులర్గా పెడతా ఉండండి, వారానికి ఒక 2 సార్లు అయినా మీరు ఈ మాదిరిగా పెడతా ఉండండి. దీంట్లో నేను తేనె తీసుకున్నాను. తేనె కూడా మనం తీసి దీంట్లో మనం కలుపుకున్నామంటే ఇంకా మనకు స్మూత్గా అయ్యేదానికి చాలా బాగుంటుంది. అయితే మిక్స్ చేసేది మాత్రం కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలా, బాగా కలుపుకోండి. చూడండి, మనకు తెలుస్తూ ఉందా మీకు ఎంత నైస్గా పేస్ట్ అయ్యి ఉండదు. ఈ మరి ఫ్రెష్గా మనం తీసుకున్నామంటే మన ముఖానికి చాలా బాగుంటుంది. రిజల్ట్ మనకు రిజల్ట్ దొరికేదానికి కూడా మనకు చాలా బాగుంటుంది. పొడి కన్నా నూరేదిదా మనకు రిజల్ట్. ఇప్పుడు చూడండి, మీరు ఎట్ట ప్యాక్ వేసేదని చూపిస్తాను. ఇక్కడ చూడండి మనకు బాగా మిక్స్ అయిపోయింది, తేనె పోసింది. ఇప్పుడు మనం ఎత్తుకొని ముఖంలో కొంచెం కొంచెంగా మనం ఫుల్గానే అప్లై చేసుకుంటామమ్మా. మీరు గొంతు కాడి నుంచి అప్లై చేసుకుంటే కూడా మనకు చాలా బాగుంటుంది. లేదంటే మీరు ముఖం వరకు చేసుకోవాలనుకుంటే కూడా మీరు చేసుకోవచ్చు. గొంతు నుంచి చేసినారంటే మనకు ఒకే కలర్ అయిపోతుంది. ఫేసు నెక్ అన్నీ మనకు ఒకే కలర్లో చాలా బాగా మారేది మీరే చూడొచ్చు. ఇవన్నీ ఇంట్లో మనం న్యాచురల్ వస్తువులు పెట్టి, మన ఇంట్లో ఉండే వస్తువులు పెట్టి పాతకాల పద్ధతిలో చేసేది ఇవంతా. అది లేకుండా మనం పొడి లేకుండా మనం వచ్చి ఫ్రెష్గా నూరి ఫ్రెష్గా పెట్టుకునే వల్ల సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మనకి. ప్యాక్ వేసినాక మీరు ఒక్కొక్క స్టెప్గా చేయండి. మనం ఏదైనా ఫంక్షన్ పోవాలంటే మీరు ఒకసారి చేసేసి చూడండి మీ ముఖం ఎట్ట ఉండదు అనేసి. పార్లర్లో పోయి మనం వేయిగా డబ్బులు ఇచ్చి మన స్కిన్ అంతా మనం చెడుపుకునేదానికి ఈ మాదిరిగా ఇంట్లో ఉండే వస్తువులు పెట్టి, మంచి వస్తువులు పెట్టి మంచిగా, నాకు ఈ మాదిరిగా చాలా వీడియోలు తెలుసు, చాలా వీడియోలు వేస్తాను నేను. నాకు ఈ మాదిరి చేసేదంతా తెలుసుమా. మీకు కావాలంటే కమెంట్ చేయండి. ఈ మాదిరిగా ఇవంతా నేను ఒకటిగా పెడతానే ఉంటాను నేను. ఈ మాదిరిగా మనం ప్యాక్ అప్లై చేసుకొని అట్టనే మనం ఒక 10 నిమిషాలు వదిలేస్తామమ్మా. కొంచెం ఎండేంత వరకు వదిలేస్తాము. దానికి అవతల నేను మీకు చూపిస్తాను. మీకు కొంచెం ఎండిపోయిందంటే, మీకు రఫ్గా ఏటుగా ఉంటే మీరు కొంచెం లైట్గా స్ప్రే చేసుకోండి. ఈ పన్నీర్ని స్ప్రే చేసుకున్నారంటే కొంచెం మీకు తేమ అవుతుంది. దానికి అవతల ఇప్పుడు చూడండి, మనకు కొంచెం బాగా ఎండిపోయింది. స్ప్రే చేసిన వల్ల ఇప్పుడు కొంచెం మనకు మీకు బాగా రుద్దినారంటే మీకు ఇంకా మనకు స్కిన్ వచ్చి బాగా గ్లోగా దొరికేదానికి చాలా బాగుంటుంది
రుద్దండి. వేలుని బాగా మడతేసుకునేసి ఈ వేళ్ళని బట్టి ఈ పక్క మనం క్లాక్ వైజ్ బాగా ఇమర్జ్ చేసినారంటే కదా మనకు చాలా బాగుంటుంది మా. స్కిన్ కలర్ వచ్చేదానికి దీంట్లోనే మనం ఒక చిన్న టిప్స్ ఉండాలి మా, అది కూడా నేను చెప్తాను మీకు. ఎక్కడెక్కడ టెస్ట్ చేస్తే మీకు కలర్ మారుతుంది అనేసి ఇది ఒక చిన్న టిప్స్ మా మీకు. ఈ మరి రుద్దేటప్పుడే చూసినారంటే ఈ పక్క ముఖంలో మనకు ఒక ఎమికలాగా ఉండదా, ఆ ఎమికలాగా ఉండేదా కానీ లైట్గా టచ్ చేసి టట్ట మనం మసాజ్ చేయాలా. మళ్ళీ మనం ముక్కు సైడ్లో ఒక గుంతలాగా ఉంటుంది చూస్తే అక్కడ ఒక కొంచెం మసాజ్ చేసి మనం కొంచెం రుద్దాలా. ముక్కుకి కింద ఆ దొంక మాదిరిగా ఉంటుంది చూస్తే కింద మనకు అక్కడ ఈ మాదిరి ఈ 3 జాగాల్లో మనం టచ్ చేసి మసాజ్ చేస్తే ముఖమంతా మనకు కలర్ ఇచ్చేదానికి అది ఒక సరి అయిన పాయింట్ మనకు ముఖానికి. ఈ మాదిరిగా మనం రుద్ది బాగా మసాజ్ చేసేసినాక ఇప్పుడు మనం ముఖం కడుక్కొని వస్తాము. మనకు బాగా ఎండిపోయింది. ఇప్పుడు ముఖం ఎట్ట ఉండదు మీకు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి మనం ప్యాక్ వేసినాక కడిగేసి వచ్చినాక ఇక్కడ చూడండి మనం కంటి చుట్టూ ఎంత నల్లగా ఉన్నిందిమో ఇవన్నీ ఇప్పుడు తగ్గిపోయింది చూస్తారా మనకు. ఈ మరిగా మనం రెగ్యులర్గా చేసుకుంటానే వచ్చినారంటే మీకు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మా. మీకు ముఖము మనకి ఎండలోదా ఇవన్నీ ట్యాన్ అయి ఉండదు. ఇవన్నీ మనకు రిమూవ్ అవ్వాలంటే మనం రెగ్యులర్గా కరెక్ట్గా చేసుకుంటారండి. ఇప్పుడు చూడండి మనకు ముఖం చూస్తారా, ముందు ఉండే ముఖానికి ఇప్పుడు ఉండే ముఖానికి మీకే డిఫరెంట్ తెలుస్తుంది బాగా. చాలా నచ్చింది అనుకుంటామా. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి మా. ఓకే, థ్యాంక్ యూ.